ఈ మధ్య కాలంలో ప్లే స్టోర్ లో ఒక యాప్ చాలా వేగంగా వైరల్ అవుతుంది. అదే వాక్ టు క్యాష్ యాప్. కేవలం మనం రోజు నడిచే నడక ద్వారా మొబైల్లోనే డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ యాప్ లోపల ఏముంది? ఇది ఎలా పనిచేస్తుంది? మనం నడిచే అడుగులను ఇది ఎలా కౌంట్ చేస్తుంది? అండ్ ఇందులో సంపాదించిన డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మనము మొదటగా యాప్ వర్కింగ్ ప్రాసెస్ చూద్దామండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే చాలా సింపుల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇందులో మన ఫోన్‌లోని పెడోమీటర్ సెన్సార్ సహాయంతో ఇది మనం వేసే ప్రతి అడుగును ట్రాక్ చేస్తుంది. మీరు నడుస్తున్న కొద్దీ స్క్రీన్ మీద స్టెప్స్ కౌంట్ పెరుగుతుంది. వీళ్ళు ఒక డైలీ టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అయితే మనకు కొన్ని కాయిన్స్ రివార్డ్ గా వస్తాయన్నమాట. అంటే మనం నడిస్తే కాయిన్స్ వస్తాయి. సో అలా వచ్చిన కాయిన్స్ అన్ని యాప్ లోని వాలెట్ స్టోర్ అవుతాయి. సో అయితే ఈ కాయిన్స్ ని మనం డైరెక్ట్ గా వాడుకోలేము. ఈ కాయిన్స్ ని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి యాప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఆ కన్వర్ట్ బటన్ నొక్కినప్పుడు సిస్టమ్ మనకు కొన్ని టాస్కులు ఇస్తుంది. అవేంటంటే అక్కడ వచ్చే కొన్ని వీడియో యాడ్స్ లేదా ప్రమోషనల్ కంటెంట్ ని మనం చూడాల్సి ఉంటుంది. అలా చూసిన తర్వాతే ఆ కాయిన్స్ కాస్త మెయిన్ బ్యాలెన్స్ లోకి అంటే మన మెయిన్ బ్యాలెన్స్ లోకి మనీ రూపంలో యాడ్ అవుతాయండి మనం యాడ్ చూడడం వల్ల. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే అంతా బానే ఉంది అనుకుంటాం. అంతా బానే ఉంది. అబ్బా! డబ్బులొస్తాయి అనుకుంటాం కదా! అయితే ఇప్పుడు అసలైన ప్రాక్టికల్ లాజిక్‌ని గమనిద్దాం. మనం ఫర్ సపోజ్ ఒక 5,000 నుండి 10,000 స్టెప్స్ నడిచి ఆ కాయిన్స్ కన్వర్ట్ చేయడానికి దాదాపు 10 నుండి 15 వీడియో యాడ్స్ చూస్తే మన అకౌంట్‌లో క్రెడిట్ అయ్యేది కేవలం రూ. 1 లేదా రూ. 2 మాత్రమే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ 15 హై క్వాలిటీ వీడియో యాడ్స్ లోడ్ అవ్వడానికి మన మొబైల్ డేటా దాదాపు 300 ఎంబీ నుండి 400 ఎంబీ వరకు ఖర్చవుతుంది. అంటే మనం సంపాదించే ఆ 1, రూ. 2 కంటే మనం రీచార్జ్ చేసుకునే డేటా ఖర్చు ఎక్కువ. చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో దీనితో పాటు చాలా మంది యూజర్స్ ప్రాక్టికల్ గా ఫేస్ చేస్తున్న ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మైళ్ళ దూరం నడిచినా కూడా యాప్ లో స్టెప్స్ సరిగ్గా అప్డేట్ అవ్వవు. ఒక్కోసారి సిస్టమ్ గ్లీచ్ వల్ల స్టెప్స్ అన్ని జీరో అయిపోతుంటాయి. దీని వల్ల కంపెనీకి వాళ్ళు చూపించే యాడ్ ద్వారా రెవెన్యూ వెళ్తుంది కానీ యూజర్ కి మాత్రం ఆశించిన స్థాయిలో రిటర్న్స్ అయితే రావు. అలాగే విత్‌డ్రా లిమిట్ రీచ్ అవ్వడం కూడా చాలా కష్టమైన ప్రాసెస్ అండి. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే హెల్త్ కోసం వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. కానీ కేవలం ఈ యాప్స్ ద్వారా పార్ట్ టైమ్ ప్యాకెట్ మనీ సంపాదిద్దాం అనుకుంటే మాత్రం మన టైం వేస్ట్ అండి. సో ఇంటర్నెట్ డేటా 2 కూడా వృధా అవుతాయి. ఇలాంటి షార్ట్ కట్ యాప్స్ వెనుక పడకుండా రియల్ గా లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ ఇచ్చే జెన్యూన్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని హైప్ ఇచ్చి లైక్ చేయండి. మనలాగా టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం జెన్యూన్ గా స్కిల్స్ నేర్చుకొని సంపాదిస్తే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మోటివేషన్ లాగా. సో మీకు ఈ రివ్యూ యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.